ఒక మంచినీళ్ళు తీసుకొచ్చాడా? సాగునీరు ఇచ్చాడా? ఉద్యోగాలు ఇచ్చాడా? ఒక ఇండస్ట్రీ వచ్చిందా? ఒక కాలేజీ వచ్చిందా? మరి ఏం జరిగింది? అన్ని చేసేసానంటున్నాడు. నేను ఒక విషయం అడుగుతున్నా, మాట్లాడితే నేను బటన్ నొక్కుతున్నాను అంటున్నాడు. బటన్ నొక్కుతున్నావు, నువ్వు బటన్ నొక్కింది ఎంత, నువ్వు బటన్ బొక్కింది ఎంత, బటన్ నొక్కి దోసింది ఎంత అని అడుగుతున్నా నేను ఈరోజు మిమ్మల్ని అందరినీ. బటన్ నొక్కి 10 రూపాయలు ఇస్తే అదే బటన్ నొక్కి 1000 రూపాయలు దోచేసిన దొంగ ఈ జగన్మోహన్ రెడ్డి అవునా కాదా అని అడుగుతున్నా. ఏంటి దోపిడీ? ఇసుక మీకు దొరుకుతా ఉన్న తమ్ముళ్ళు, ఈరోజు పక్కనే నది ఉంది, మీకు ఇసుక దొరికే పరిస్థితి ఉందా? ఏంటి కారణం? నేనున్నప్పుడు ట్రాక్టర్ ఎంత వచ్చేది మీకు? 1000 రూపాయలు. ఇప్పుడు ట్రాక్టర్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. 5000 అవునా కాదా? ఏం తమ్ముళ్ళు, దీనివల్ల ఎన్ని నష్టాలు వచ్చాయి? భవన నిర్మాణ కార్మికులు 50 లక్షల మంది తిండి లేక చితికిపోయారు. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. సిమెంట్ రేటు పెరిగిందా లేదా? దేనివల్ల పెరిగింది? భారతీయ సిమెంట్. ఇక్కడ ఇసుకలో డబ్బులు రావాలి, సిమెంట్ రేట్లు పెంచాలి. నేను అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో అందరూ నష్టపోయాం, భారతీయ సిమెంట్కు మాత్రం లాభాలే లాభాలు. సాక్షి పేపర్కి అయితే లాభాలు. మీకేమన్నా మీ ఆదాయం పెరిగిందా 5 ఏళ్లలో? ఇంకో పక్క మా తమ్ముళ్ళు కొంతమంది రోజంతా కష్టపడితే ఒక క్వార్టర్ బాటిల్ వేసుకుని పడుకోవాలనుకుంటారు. అదొక బలహీనత. మా మందు బాబులు ఉన్నారు ఇక్కడ. ఏం తమ్ముళ్ళు, 60 రూపాయలు క్వార్టర్ బాటిల్ ఎంత అని మిమ్మల్ని అడుగుతున్నా. ఇప్పుడు 200 రూపాయలు అవునా కదా? అది తాగితే ఏమవుతా ఉంది? ఆరోగ్యం, కడుపులో మంట, లివర్ దెబ్బతింటా ఉంది. మా ఆడబిడ్డలు వాళ్ళని హాస్పిటల్కి తీస్తే పోలేక అవస్థ పడుతున్నారు. కడాన కొంతమంది చనిపోతున్నారు. అంటే నీ స్వార్థం కోసం, నీ డబ్బుల కక్కుర్తితో మా ఆడబిడ్డల మంగళ సూత్రాలు తెంచేసిన దుర్మార్గుడు ఎవరు తమ్ముళ్ళు? ఏ మందుల షాపులైనా సరే, మద్యం షాపులో డైరెక్ట్ గా పేమెంట్ ఇచ్చే పరిస్థితి ఉందా? మీరు ఆన్లైన్ లో ఉందా మీకు? మీ ఊర్లో టీ బంక్ వెళ్ళండి, టీ చాయ్ ఇవ్వాలని అడగండి, డబ్బులు తీసుకోడు, ఆన్లైన్ లో ఇమ్మంటాడు. అలాంటిది డబ్బులు పెట్టి మొత్తం మ్యానుఫ్యాక్చరింగ్, డిస్ట్రిబ్యూషన్, లాస్ట్ మైల్ అమ్మకాలు జగన్మోహన్ రెడ్డి చేసుకున్నా అంటే ఇంతకంటే దుర్మార్గుడు ఉంటాడమ్మా? మీరే చెప్పమని అడుగుతున్నా. కరెంటు ఛార్జీలు పెరిగాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. 9 సార్లు పెరిగాయా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని. నేనున్నప్పుడు పెరిగాయని అడుగుతున్నా. అప్పుడు పెరగలేదు, ఇప్పుడు పెరిగాయి. కారణం ఏంటి? జగన్ అవునా కాదా? మామూలు జగన్ గా తమ్ముళ్ళు, సైకో జగన్.